నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే AMD వాళ్ళది Ryzen 5 8400F ప్రాసెసర్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్తాను. అండ్ ఆల్సో ప్రాసెసర్ తీసుకుంటే మీకు లాభం వస్తుంది అవి అండ్ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. వీడియో చిన్నగా ఉంటే లాస్ట్ దాకా చూడండి, ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ తీసుకుని అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ చూసిన గ్రేట్. అమెజాన్ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే రూపాయలు 17,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ AMD వాళ్ళది ఇది 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్, 22 MB క్యాష్ మెమరీతో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసరే. ఇక్కడ అది పిన్స్ అయితే ఉన్నాయో ప్రాసెసర్ మీద రావు, AM5 సాకెట్ మీద వస్తుంది. బాక్స్లోనే మీకు మంచి కూలర్ కూడా వచ్చేస్తుంది. ఇక పెద్ద బాక్స్ వస్తుంది, బాక్స్లోనే కూలర్ కూడా వస్తుంది. అండ్ ఆబ్వియస్గా ప్రతిసారి చెప్పేది ఇంటెల్ కానీ లేకపోతే AMDలో కానీ ఎఫ్ సిరీస్ వచ్చిందా అంటే ఇక్కడ ఎఫ్ ఉందా అంటే అక్కడ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ లేదు, సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ ఉంటేనే మీకు డిస్ప్లే అనేది వస్తుంది అనమాట. సో ఇది పాయింట్. అండ్ ఇదే ఆన్లైన్ అనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే నాకు అమెజాన్ వల్ల ప్రైస్ కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. ఆఫ్లైన్లో చెక్ చేయండి. ఆఫ్లైన్లో ఇది 15,000 14,000 ప్రైస్ ట్యాగ్తో పాటు ఆ ప్రైస్ కేటగిరీకి వస్తే ఇట్లా తీసుకోమని రికమెండ్ చేస్తాను. లేదు 15,000 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, మోస్ట్లీ అవాయిడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయమంటారు. స్పెసిఫికేషన్ చూసుకుందాము. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ AMD వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ 8,000 సీరీస్ ప్రాసెసర్, Zen 4 ఆర్కిటెక్చర్, 6 కోర్ 12 థ్రెడ్స్ మల్టీ థ్రెడింగ్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి వస్తుంది. అండ్ మ్యాక్స్ బూస్ట్ ఎంత పోతుంది 4.7 GHz టర్బో బూస్ట్ అయితే బేస్ 4.2 ఉందన్నమాట. ఓవరాల్గా 22 MB క్యాష్ మెమరీ, 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ అండ్ 45 నుంచి 65 వాట్స్ మధ్య అది ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే TSMC వాళ్ళ 4 nm FinFET టెక్నాలజీతో పాటు ప్రాసెసర్ అయితే తయారు చేశారు. అండ్ ఇక్కడ ఇది అక్కడ ప్యాకేజింగ్ డై అవన్నీ చూసుకుంటే బాగానే ఉన్నాయి. అది ఓవర్ క్లాకింగ్ చేసుకోవచ్చు. AMD ఎక్స్పో మెమరీ కూడా ఉంది. మదర్బోర్డ్ చూసుకుంటే సపోర్టెడ్ చూసుకుంటే A620, X670, X670, B650, B650, X870, X870, B840, B850 మదర్బోర్డ్స్. ప్రెసిషన్ బూస్ట్ 2తో పాటు వస్తుంది. ఇన్స్ట్రక్షన్ సెట్స్ అన్ని కూడా ఉన్నాయి. SSC 4.1, 4.2, AVX 512 అండ్ AVX 2, MMX-Plus పాటు కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఎప్పుడు లాంచ్ అయిందంటే 2024 లాంచ్ అయింది. లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. విండోస్ 10, విండోస్ 11, లినక్స్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని కూడా సపోర్టెడే. అండ్ ఇక్కడ నెక్స్ట్ PCI 4.0తో పాటు కూడా వస్తుంది. DDR5 ర్యామ్ సపోర్ట్. అది కూడా ఏది DDR5 వచ్చేసరికి అయితే 5200 మెగాహెర్ట్జ్ ర్యామ్. 5600 అయితే కంపాటబుల్ లేదు. 5600 అయితే లేదు, కానీ 5200 అయితే సపోర్ట్ ఉందనేసి అయితే పెట్టారు. ఇక్కడ 4 ర్యామ్ స్టిక్లు అయితే DDR5 3200 మెగాహెర్ట్జ్కి ఏమంటారు లాక్ పడిపోతాయి అనేసి అయితే మెన్షన్ చేసి ఇక్కడ. సో గ్రాఫిక్ కార్డ్ లేదు, డిస్క్రీట్ గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ కావాల్సి అయితే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ లేదు కాబట్టి ఏ ప్రాసెసింగ్ కూడా లేదు. అండ్ ఇక్కడ బాక్స్కి సంబంధించిన ట్రేస్ ఎంపీకేస్ వేరే ఉంటాయి కదా, ఫార్మాట్కి సంబంధించిన వాళ్ళ కోడ్స్ ఉన్నాయి. ఆ కోడ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు జెన్యున్వి. అండ్ AMDకి సంబంధించిన ప్రొడక్షన్ ఆప్షన్ కూడా మెన్షన్ చేశారు. సో ఇవి డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అనుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో దేనికి బెస్ట్ సూటబుల్ అంటే 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్. నేను కూడా 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ యూజ్ చేస్తాను. మోస్ట్లీ ఏంటంటే గేమింగ్కి, లైట్ వెయిట్ గేమింగ్కి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 6 కోర్ ప్రాసెసర్ ఇప్పటికి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. కొన్ని డీసెంట్ గేమ్స్ అయినా సరే రన్ చేయగలుగుతుంది. అండ్ ఆల్సో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. గేమింగ్కి సంబంధించిన లైవ్ స్ట్రీమ్స్ ఏమంటే 30 FPS గేమింగ్ పెట్టుకోవచ్చు. అని లో సెటింగ్స్లో పెట్టుకొని కూడా కొన్ని గేమ్స్ ఆడొచ్చు. లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. బేసిక్ లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. గేమింగ్కి సంబంధించిన లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. సింపుల్ చెప్పుకోవాలంటే ఈవెన్ గేమర్ అయితే ఇట్లా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ కానీ, పబ్జీ లాంటి గేమ్స్ కానీ కూడా స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ప్రాసెసర్ చూసుకుంటే ఒకటే డ్రాబ్యాక్ అలా ఏంది అంటే 2-3 ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైస్ అనమాట, స్టార్టింగ్ చెప్పినట్టు. సెకండ్ థింగ్ ఏంటంటే మాత్రం బేస్ ఫ్రీక్వెన్సీకి బూస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎక్కువ గ్యాప్ అనేది లేదు. సో బూస్ట్ ఎక్కువ కొడతలేదు. 4.2 ఉంది బేస్, 4.7 టర్బో బూస్ట్ అవుతుంది. సో చేంజ్ ఏమైనా ఉందా అని అంటే ఇక్కడ మోస్ట్లీ 4 కాదు 0.5 GHz స్పీడ్ ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ తీసుకోవచ్చానా అంటే మోస్ట్లీ నేనైతే అవాయిడ్ చేయమంటాను. ఎందుకలా అంటే ఇక్కడ AMD నుంచి 7600 ప్రాసెసర్ కూడా ఉంది. ఇది 19,000కి వస్తుంది. ఇది కూడా 6 కోర్ ప్రాసెసర్. 7600 ప్రీవియస్ జనరేషన్, కానీ మంచి వాల్యూ వస్తుంది దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెసర్ మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. క్యాష్ మెమరీ వస్తుంది 38 మెగాహెర్ట్జ్, 3.8 GHz బేస్, 5.1 GHz బూస్ట్ వస్తుంది అనమాట. సో ఆ కారణాల వల్ల ఈ ప్రాసెసర్ చాలా మంచిది. సో అందుకే ఇది నేను రికమెండేషన్ అయితే చేస్తాను అనమాట. సో దీనికంటే ఇది బెటర్ అనేసి.
అంటే ప్రైస్ విషయంలో చూసుకుంటే 8400 కంటే 7600 స్టిల్ ఇప్పటికి బెటర్ వాల్యూ ఇస్తుంది మీకు. కానీ ఈ ప్రాసెసర్ కూడా కొంచెం తక్కువ, కొంచెం ఆన్లైన్లో ఎక్కువ ప్రైస్ ఉంది, తక్కువ లైక్ ఇది 16,000 17,000 లైక్ ఇది ఈ ప్రైస్ 17,000 16,000 ప్రైస్ కాడికి వచ్చిందంటే పోయి తీసుకోమంటాను. అంటే ఆన్లైన్లో ప్రైస్ ఫ్లక్చువేట్ అయితే మీకు అర్థం తెలిసిందే కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఆన్లైన్లో తీసుకోవాలంటే సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ కంటెంట్ చూసారు కదా, నా ఒపీనియన్ విన్నారు కదా, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఫైనల్గా పోయి ఏఎండి నుంచి కూడా ఒక మంచి బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ వచ్చింది అనుకోవచ్చు. నా ఒపీనియన్ జర బాగానే అనిపించింది. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.